హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మల్సూర్. నేను ఇప్పుడు ప్రజెంట్ లుంబిని పార్క్ దగ్గర ఉన్నా, హైదరాబాద్ లుంబిని పార్క్. ముందు వచ్చేసి మన సెక్రటరీ ఉంది, పక్కన వచ్చేసి మన తెలంగాణ అమరవీరుల జ్యోతి ఉంది. లుంబిని పార్క్ ఎంట్రీ గేట్ వచ్చేసి ఎలా ఉంటుంది, స్టార్టింగ్ ఇక్కడ కాదు, మన టికెట్ కౌంటర్ వచ్చేసి అటు. లుంబిని పార్క్ ఎంట్రీ టికెట్ వచ్చేసి అడల్ట్ ఏమో 20 రూపీస్, కిడ్స్కి వచ్చేసి 10 రూపీస్. మేము మొత్తం ఫ్యామిలీ 4 మెంబర్స్ ఉన్నాం. ఇప్పుడు లోపల మన ఎంట్రీ, లుంబిని పార్క్ ఎంట్రీ. అక్కడ నుంచి మనం బోటింగ్ వే కూడా ఉంటుంది లోపల. అక్కడ బోటింగ్ ఎంత ఉంటుందో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని కంటిన్యూగా చూడండి, స్కిప్ చేయకుండా. అదే కొత్తగా చూస్తున్నట్లే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లుంబిని పార్క్ ఎంట్రీ అవ్వగానే ఇటు వచ్చేసి బోటింగ్ వే ఉంటుంది. బుద్ధ స్టాచ్యూకు ఒక టికెట్ వచ్చేసి 100 రూపీస్. మేము నలుగురం కాబట్టి 400 అయింది. బోటింగ్ మన బుద్ధ స్టాచ్యూ వరకు తీసుకెళ్తుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొంచెం వాటర్ వచ్చేసి స్మెల్ వస్తుంది. మా వాళ్ళు ఏమో టికెట్ తీసుకున్న తర్వాత వచ్చేసి వద్దు, టికెట్ రిటర్న్ ఎవరికైనా ఇచ్చేద్దాం అన్నారు. కానీ ఇప్పుడు భరించాలి కదా, ఒక 5 మినిట్ 10 మినిట్లో బుద్ధ స్టాచ్యూ వెళ్ళిపోతాం. అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేసాం. అయితే భరించాలి అన్నట్టు చెప్తే మళ్ళీ ఓకే అన్నారు. మనం ఇప్పుడు అందరినీ బోట్లో కూర్చోబెట్టారు. బోట్ వచ్చేసి చాలా పెద్దగా ఉంది. మన షెడ్ చూడండి, ఇది మొత్తం బోటే. బోట్ స్టార్ట్ అవుతుందా అని అంటే ఇలా కూర్చున్నాడు, ఇలా తిప్పుతా ఉన్నాడు. మెల్లగా వెళ్తుంది, మన తాబేలు వెళ్ళినట్టు మెల్లగా వెళ్తుంది. మూసీ నది వాసన అయితే మాత్రం ఈ వాటర్ వాసన తట్టుకోలేకపోతున్నాం అసలు. ఇలా భరించి నిదానంగా ఇక వచ్చేసింది బుద్ధ స్టాచ్యూ దగ్గర. ఇప్పుడు నిదానంగా అందరూ దిగేస్తున్నారు. ఇలా మెట్లు ఉంటాయి, మెట్లు వేసిన తర్వాత ఏమో నిదానంగా దిగిపోతున్నాం. చూడ్డానికి అయితే సింపుల్గా భలే ఉంది. అసలు దగ్గర నుంచి చూస్తే చాలా సింపుల్గా భలే ఉంది. లొకేషన్ ఇక్కడ పర్వాలేదు. నేనైతే ఇది ఫస్ట్ టైం రావడం ఇక్కడ బుద్ధ స్టాచ్యూ దగ్గర, ఫస్ట్ టైం. హైదరాబాద్ అయితే చాలాసార్లు వచ్చినా కానీ అయితే సింపుల్గా ఉంటుంది. మేము ఎర్లీ మార్నింగ్ వచ్చేసాం కాబట్టి పబ్లిక్ ఇంకా ఇప్పుడు తక్కువ మంది ఉన్నారు. ఇంకోటి వచ్చేసి ఇది నైట్ టైంలో వచ్చేసి లైటింగ్ వల్ల కిరాక్ ఉంటుంది. అసలు నైట్ టైం మీకు ఎప్పుడైనా వీలైతే మాత్రం నైట్ టైంలో చూడడానికి ట్రై చేయండి. మాకైతే ఏం దొరకలేదు సరిగా, అందుకని మేము డే టైంలో మార్నింగ్ టైంలో చూసాం కాబట్టి కొంచెం ఇప్పుడు క్రౌడ్గా లేదు. అదే నైట్ టైంలో అయితే బాగుంటుంది, చాలా బాగుంటుంది అది.